కేసినేని నాని ఆరోపణలకు ఎంపీ చిన్ని కౌంటర్. విజయవాడలో 120 కోట్ల కుంభకోణం జరిగిందని వెల్లడి. ఇది అతిపెద్ద బ్యాంక్ స్కామ్ అని వ్యాఖ్య. చేసింది విజయవాడ మాజీ ఎంపీ కేసినేని నాని అని ఆరోపణ. హైదరాబాద్లో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆందోళన. పరీక్షా పత్రాల లీకేజీలు, విద్యా వ్యవస్థలోని అవకతవకలపై ధర్నా. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్. ఆందోళనలో పాల్గొన్న సోషల్ యాక్టివిస్ట్ సోనం వాంగ్చుక్. నంద్యాల జిల్లా శ్రీశైలంలో కాటేజీ వివాదం. కాటేజీ నిర్మించి 2023లో ప్రారంభించిన ఎమ్మెల్యే బూచేపల్లి 3 ఏళ్లైనా దేవస్థానానికి అప్పగించని శివప్రసాద్ రెడ్డి. ఈ నెల 18లోగా కాటేజీని అప్పగించాలని ఆలయ అధికారుల నోటీసులు. లేదంటే ఈ నెల 20లోగా స్వాధీనం చేసుకుంటామని ఆదేశం. నంద్యాల డిఆర్డీఏ వెలుగులో ఏపీఎం మాయాజాలం. పోక్సో కేసులో జైలుకెళ్లినా సస్పెండ్ కాకుండా భారీ స్కెచ్. ఫేక్ మెడికల్ సర్టిఫికెట్తో ఉద్యోగంలో కొనసాగుతున్న శ్రీనివాస్ బెయిల్పై వచ్చి ప్రతి బుధవారం పిఎస్లో సంతకం. ఫేక్ సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్ శ్రీనివాస్పై చర్యలకు ఎస్పీని కలవనున్న బాధితులు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో గంజాయి నిర్మూలనకు పోలీసుల చర్యలు. ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు. గంజాయి వాడకాన్ని అరికట్టేందుకు కీలక ప్రాంతాల్లో క్యాంపుల ఏర్పాటు. అనుమానిత వ్యక్తులకు స్పాట్ టెస్టింగ్ కిట్లతో పరీక్షలు. కొందరికి పాజిటివ్ వచ్చినట్టు సమాచారం. సంగారెడ్డి జిల్లా ఇందిరానగర్లో 12,000 గోనె సంచులు ఎత్తుకు వెళ్లిన రైతులు. జొన్నలు కొనుగోలు చేయటం లేదని ఆగ్రహం. బీబీపేటలోని జొన్నల కొనుగోలు కేంద్రానికి వెళ్తున్న డీసీఎం అడ్డగింత. ఒకవైపు బస్తాల కొరత, మరోవైపు వర్షాలు పడుతుండటంతో ఆందోళన. తిరుపతి జిల్లా పూడిలో అక్రమంగా ఇసుక తరలింపు. పర్మిషన్ లెటర్ చూపాలని నిలదీసిన స్థానికులు. సరైన సమాధానం ఇవ్వకపోవడంతో 25 ట్రాక్టర్లను నిర్బంధించిన గ్రామస్తులు. విచారించి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, పోలీస్ అధికారులకు విజ్ఞప్తి. కరీంనగర్ జిల్లా వచ్చునూరు గ్రానైట్ లారీలను అడ్డుకున్న గ్రామస్తులు. అధిక లోడ్తో వెళ్లటంతో రోడ్లు ధ్వంసమవుతున్నాయని మండిపాటు. తమ గ్రామం నుంచి లారీలు వెళ్లకుండా చూడాలని అధికారులకు విజ్ఞప్తి.